పెళ్లి కొట్టండి తొందరగా. నిన్నెలా మొహం ముడుచుకొని వెళ్ళింది. ఏంటక్క అలా మొహం ముడుచుకున్నావని అడిగాను. నా కొడుకు ఏ పిల్లకి నచ్చలేదని చెప్తుంది. ఆ మొహం ఎవరికి నచ్చదని చెప్పండి, మీరే చెప్పండి. ఏదో అందగాడికి సంబంధాలు చూసినట్టు తెగ ఆరాటి పడిపోతుంది. ఆడి మొహానికి తగ్గదే కదే దొరుకుద్ది. రేయ్ చంటోడా, నువ్వేం దిగులు పడకరా. నీకోసమని ఒక అమ్మాయి పుట్టే ఉంటుంది. నీ మీద అమితమైన ప్రేమ చూపిస్తుంది. నిన్నే చివరి వరకు ప్రేమిస్తుంది. కానీ తను ఎక్కడ పుట్టిందో తెలియట్లేదురా. భోంచెద్దురు గాని చూస్తున్నావు ఏమైంది? మామిడి కొట్టిందయ్యా. చెబుతావేంట్రా? అందరి ఇంట్లో జరిగేదేగా. రేపు ఎమ్మెల్యే ఇంట్లో పెళ్లి గాని వెళ్ళి రెడీ చేయిపో. డబ్బులు ఇస్తే తీసుకోకు, నేను వచ్చి తీసుకుంటా. వెళ్ళురా వెళ్ళు. కాసు డబ్బు మనీ మనీ, కాసు డబ్బు మనీ మనీ. ఇంకా ఏంటి కేక్ వదిలి పెట్టారు? ఏంట్రా అప్పుడే వచ్చేసారు? ఇల్లంతా కలర్ఫుల్ గా ఉంది. ఏ అటాక్, ఊరంతా అప్పులైనా బడాయికే లోటు లేదు పోవాయ్. వెళ్ళిన పని ఏమైంది? ఎమ్మెల్యే పెళ్లి ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. హైదరాబాద్ నుంచి పెద్ద క్యాటరింగ్ వస్తున్నాడట. అరే వదిలేవయ్యా. ఊళ్ళో వాళ్ళు నానబెట్టినా బయట వాళ్ళు నానబెట్టినా మినపప్పే అది పిండి అవుతుంది. మనకంటూ హస్తలాగం ఉంది కదా. ఇదే ఊర్లో మా అమ్మాయికి జామ్ జామ్ అని పెళ్లి చేసి ఎంత పెద్ద పేరు తెచ్చుకుంటారో చూడండి. నీ కూతురు పెళ్లి చేయడం తర్వాత తీసుకున్న అప్పుకి 2 నెలల నుంచి వడ్డీ కట్టలేదు. ముందు దాన్ని సెటిల్ చేసి. ఏమయ్యా, ఎమ్మెల్యే కాకపోతే ఎంపీ, త్రిషా లేకపోతే నయనతార. ఎవరో ఒకరి పెళ్లిలో డబ్బులు గోల్మాల్ చేసి ఇచ్చేస్తాలే. ఇప్పుడు గొడవ చేయకుండా పదండి. ఇదే కదా. అందమైన ఆడపిల్లలు మనకెక్కడా చిక్కడం లేదు బాబు. ఏంటి టమాటాలని కుళ్ళిపోయినాయి? చంటోడా, మన ఊర్లో ఏ అమ్మాయి నీకు సెట్ అవ్వలేదురా. ఇదిగో పక్కనే 40 కిలోమీటర్ల దూరంలో ఒక సంబంధం వచ్చిందిరా. వెళ్ళి చూసొద్దాంరా. పోమ్మా, మనం కూడా అమ్మాయిని చూసి వస్తున్నాం. ఎంతమందని నన్ను రిజెక్ట్ చేస్తారు? అమ్మా, అందరూ పెళ్లికి వీడియో కవరేజ్ తీస్తారు, కానీ నేను పెళ్లికి ముందే మంచిగా వీడియో కవరేజ్ తీసి ఒక పోర్ట్ఫోలియోని రెడీ చేశాను. ముందు నువ్వు దాన్ని తీసుకెళ్లి అందరికీ చూపించి ఆ తర్వాత వచ్చి చెప్పు. రే, అన్నీ చూసేశారా. నిశ్చయం చేసుకోవాల్సిందే. వెళ్ళి చూసొద్దాంరా. అవునుల్లుడు, రేపు మార్కెట్ లీవ్ కూడా. అలాగే మనం ఒక జాలీ ట్రిప్ వేద్దాం. ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను ఆశ్రయించుకుని చీ కుడుతుంది అనే మూడ్ లో పెడదాం. అప్పుడు ఎలా అప్సెట్ అవుతావు? ఏంటి కామెడీ చేస్తున్నాడు? ఎంతమంది ఆడపిల్లలు చీకుట్టినా సిగ్గులేదు మొహానికి. అమ్మా, ఇంకిదేమి వద్దమ్మా. నువ్వేమో ఊరంతా తిరిగి టామ్ టామ్ వేస్తున్నావు. చూసిన ప్రతి అమ్మాయి నన్ను రిజెక్ట్ చేస్తుంటే నాకు చాలా అసహ్యంగా ఉందమ్మా. నీకు మాత్రమేనా? నాకు కూడా. ఇక మీదట అమ్మ ఎవరితో చెప్పదులేరా. అయితే నువ్వు తమలపాకు మీద ఒట్టేసి చెప్పు. సరే, తీసుకొస్తాను. తమలపాకు మీద ఒట్టా? అదేం ఒట్టురా? ముందు మొహం కడుపురా. నీ బాబుద్ది అలాగే వచ్చేసిందిరా. ఈవిడ అంతకు మించి వీడు ఏం చెప్పినా తలాడిస్తుంది. ఒట్టే. ఇదిగో, నువ్వు వేరా? ప్రమాణ సాక్షిగా నీకు అమ్మాయిని చూసే విషయం బయట ఎవరితోనూ అస్సలు చెప్పను. చూసేవా నోరు జారా? ఇప్పుడు నువ్వేమన్నావు? ఓవలాపను కూడా కనిపెట్టేశాడు. సరే ఓకే, చెప్పం. అస్సలు చెప్పం. రే, ఈ విషయం బయటకు తెలియకూడదంటే నేను ఐడియా చెప్తాను. ఇలా రా. సరేనా? రెడీ పో. ఈ ఇంట్లో భోజనం చేయడానికి ఎంత కష్టం రా బాబు. అమ్మా, వైజాగ్ లో నా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళొస్తాను. పిల్ల దొరకలేదన్న బాధతో పెళ్లి కొడుకు బట్టలతోనే తిరుగుతున్నాడు. మనం కూడా వీడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.